Hello everyone, welcome back to our spoken English course. In today's class we'll learn WH questions in present simple. ఈరోజు మనం WH questions ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లకి అన్వయించి మనం ఏ విధంగా ఈ WH questions అడగాలో ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి మనకు డే టు డే లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు కేర్ఫుల్ గా వినండి. మీ ఇంగ్లీష్ జర్నీకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాము WH క్వశ్చన్స్ అంటే ఏమేమి ఉంటాయి అనేది. అవి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాము. WH క్వశ్చన్స్ అంటే ఏమొస్తాయి అనుకున్నాము మనం? వాట్, నెక్స్ట్ వేర్, వెన్, వై, హూ, విచ్, ఇంకా నెక్స్ట్ హూజ్, నెక్స్ట్ హౌ. సో ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా మనం. ఇందులో వాట్ అంటే ఏం చెప్పుకున్నాము? వాట్ అంటే ఏమిటి, తెలుగులో ఏమిటి అనే దానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ, వేర్ అంటే ఎక్కడ. వెన్ అంటే ఎప్పుడు, కాలానికి సంబంధించినప్పుడు ఉపయోగిస్తాం ఎప్పుడు. వై అంటే ఎందుకు. హూ అంటే ఎవరు, హూ అంటే ఎవరు. విచ్ అంటే ఏది, విచ్ అంటే ఏది. హూజ్ అంటే ఎవరిది, హూజ్ అంటే ఎవరిది. హౌ అంటే ఎలా. సో ఇవన్నీ గుర్తున్నాయి మనకి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఓన్లీ మన అవునా కాదా అనే ఆన్సర్లు మాత్రమే కాదు, ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాబట్టేవి అనమాట ఇవన్నీ కూడా మనకి. వాట్, వేరు, వెన్, వై, హూ, విచ్, హూజ్, హౌ. కాబట్టి మనం సో క్వశ్చనింగ్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం కాబట్టి ఇవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో ఈ WH క్వశ్చన్స్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ విధంగా అడగాలని చూద్దాము. లెట్స్ బిగిన్. రూల్ ఆఫ్ WH క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో WH క్వశ్చన్స్ అడగడానికి రూల్ ఏంటో చూద్దాము. మొదటిగా సబ్జెక్ట్స్ ఐ, వై, యు, దే. సో ఈ 4 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి రూల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. రూల్ ఏంటంటే WH వర్డ్ ప్లస్ డూ వచ్చి తర్వాత సబ్జెక్టు తర్వాత మనకి వెర్బ్ బేస్ ఫామ్ వస్తుంది అనమాట. వెర్బ్ ఫామ్, వెర్బ్ బేస్ ఫామ్ అంటే మొదటి ఫామ్ అనేది. V1, V2, V3 లో V1 అన్న రూల్ ఏంటి మనకి? రూల్ ఆఫ్ WH క్వశ్చన్స్ సింపుల్ ప్రెజెంట్ అంటే ఐ, వై, యు, దే వచ్చినప్పుడు, సబ్జెక్టులు వచ్చినప్పుడు మనం WH క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే ఫస్ట్ WH వర్డ్ పెట్టాలి, తర్వాత డూ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ఐ, వై, యు, దే లో ఏదో ఒకటి వస్తుంది, తర్వాత వెర్బ్ 1 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? WH వర్డ్, డూ, సబ్జెక్ట్, వెర్బ్ బేస్ ఫామ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు మరింత అవగాహన అనేది రావడం జరుగుతుంది. వాట్ డూ యూ లైక్, ఇందులో ఫస్ట్ వన్ వాట్ డూ యూ లైక్. వాట్ డూ యూ లైక్. సో వాట్ డూ యూ లైక్ ఇందులో మనకు చూడండి ఫస్ట్ WH వర్డ్ రావాలి. WH వర్డ్ వచ్చిందా లేదా, నెక్స్ట్ డూ వచ్చిందా లేదా. సో సబ్జెక్ట్ ఐ, వై, యు, దే ఏదో వచ్చినప్పుడు మనకి ముందు డూ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ గాని, వై గాని, యు గాని, దే వచ్చినప్పుడు మనకి దాని ముందు డూ అనేది వస్తుంది. తర్వాత మనకి వెర్బ్ బేస్ ఫామ్ లైక్ అనేది వెర్బ్ 1 కాబట్టి వాట్ డూ యూ లైక్ అంటే దీని అర్థం ఏంటి? నీకు ఏమి ఇష్టము, నీకు ఏమి ఇష్టం. అప్పుడప్పుడు అమ్మ గాని మన ఇంట్లో ఎవరైనా అడుగుతారు కదా, నీకు ఏమి ఇష్టం అని అడుగుతారు కదా. సో అదనమాట, నీకు ఏమి ఇష్టం. వాట్ యూ లైక్, నీకు ఏమి ఇష్టం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ డూ యూ లివ్. వేర్ డూ యూ లివ్. వేర్ డూ యూ లివ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఫస్ట్ WH వర్డ్ రావాలి, వేరు, తర్వాత ఇక్కడ యూ వచ్చింది కాబట్టి ముందు డూ వస్తుంది అనమాట. వేర్ డూ యూ లివ్. సో నెక్స్ట్ యూ వచ్చిందంటే ముందు డూ ఉపయోగించాలి. వేర్ డూ యూ లివ్. దీని అర్థం ఏంటి? వేర్ డూ యూ లివ్ అంటే నీవు లేదా మీరు ఏదైనా, యూ అంటే దేనికైనా, నీవు ఎక్కడ
ఉంటున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, లేదా మీరు ఎక్కడ ఉంటున్నారు. నీవు మీరు, యు అనేది, యు అంటే నీవు అని అనొచ్చు లేదా మీరు అని అనొచ్చు. సో యు అనేది రెండింటికి చెందుతుంది అనమాట. ఓకే, వేర్ డూ యూ లివ్ అంటే నీవు ఎక్కడ ఉంటున్నావు. మనకి రూల్ ఏంటి, ఫస్ట్ WH వర్డ్ రావాలి, వచ్చిందా లేదా. నెక్స్ట్ డూ అనేది రాస్తుంది. డూ అనేది వచ్చి సబ్జెక్ట్ ఏమొస్తుంది, ఐ గాని వుయ్ గాని యూ కానీ దే వచ్చినప్పుడు మాత్రమే డూ రావాలి. ఐ వుయ్ యూ దేనికి మనం ఏమొస్తుంది, డూ అనేది వస్తుంది. తర్వాత లైక్ వెర్బ్ వన్, వాట్ డూ యూ లైక్ అంతే. WH వర్డ్ డూ సబ్జెక్ట్ వెర్బ్ అంతే. WH వర్డ్ డూ సబ్జెక్ట్ వెర్బ్ అంతే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇందాక మనం ఐ వుయ్ యూ దేనికి సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు సబ్జెక్టులు హీ గాని షీ గాని ఇట్ గాని, సో ఇవన్నీ ఏంటి, సింగులర్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి, మనం సింగులర్ సబ్జెక్ట్స్ అంటాం. సింగులర్ సబ్జెక్ట్స్ ఇవి. ఇందాక చెప్పుకున్నవి మన ప్లూరల్ సబ్జెక్ట్ అన్నమాట. సో సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకి క్వశ్చన్ రూల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ నే సేమ్ అక్కడలాగే WH వర్డ్ వస్తుంది. WH వర్డ్ తర్వాత మనకి డస్ అనేది రావడం జరుగుతుంది. డస్, హీ షీ ఇట్లకి మనకి డస్ అనేది రావడం జరుగుతుంది క్వశ్చన్ రూల్ లో. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. WH వర్డ్ వచ్చి డస్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట. సబ్జెక్ట్ నెక్స్ట్ వెర్బ్ బేస్ ఫామ్, నెక్స్ట్ వెర్బ్ బేస్ ఫామ్. సో వెర్బ్ లాస్ట్ లో ఇవన్నీ ఏం మారవు అనమాట. మనకి దానికి దీనికి డిఫరెన్స్ అక్కడ WH వర్డ్ వచ్చింది, లాస్ట్ లో సబ్జెక్ట్ వెర్బ్ మామూలే. కానీ హీ షీ ఇట్ వచ్చేప్పుడు డస్ వస్తుంది, హీ షీ ఇట్లో వచ్చిన డస్ వస్తుంది. ఐ వి యు దేనికి మనకి డూ అనేది రావడం జరుగుతుంది. చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి. ఓకే, WH వర్డ్ డస్, హీ షీ ఇట్లో ఒకటి వచ్చి తర్వాత వెర్బ్ అనేది వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, వాట్ డస్ షీ లైక్, వాట్ డస్ షీ లైక్, వాట్ డస్ షీ లైక్. చూడండి, WH వర్డ్ వచ్చింది, తర్వాత డస్ వచ్చింది. డస్ వచ్చిందంటే మనకి షీ అనేది వచ్చింది. అంటే హీ గాని షీ గాని ఇట్లా ఏది వచ్చినా సరే మనకు ముందు డస్ అనేది రావడం జరుగుతుంది క్వశ్చనింగ్ లో. వాట్ డస్ షీ లైక్, లైక్ అనేది వెర్బ్ వన్ అన్నమాట. క్లియర్. సో వాట్ డస్ షీ లైక్ అంటే అర్థం ఏంటి తెలుగులో, ఆమెకు ఏమి ఇష్టం, ఆమెకు ఏమి ఇష్టం, లేదా ఆమె ఏమి ఇష్టపడుతుంది, ఆమెకి ఏమి ఇష్టం అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ డస్ రవి లివ్, వేర్ డస్ రవి లివ్. ఇక్కడ చూడండి, WH వర్డ్ వచ్చింది, తర్వాత డస్ వచ్చింది, తర్వాత రవి అనేవాడు ఒకలే, ఇద్దరు కాదు కదా, రవి అనేవాడు ఒకలే కాబట్టి సింగులర్ కాబట్టి మనకి డస్ అనేది రావడం జరిగింది అనమాట. రవి తర్వాత లివ్ అంటే వెర్బ్ వన్ అనమాట. సో వేర్ డస్ రవి లివ్. సో దీని అర్థం ఏంటి, వేర్ డస్ రవి లివ్ అంటే రవి ఎక్కడ ఉంటున్నాడు, రవి ఎక్కడ ఉంటున్నాడు. వేర్ డస్ రవి లివ్, చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలి. వేర్ డస్ రవి లివ్, డస్ ఎందుకు వచ్చింది, రవి సింగులర్ ఒకడే కాబట్టి డస్ అనేది వచ్చింది. అదే ఫ్లోరల్ అయితే ఐ వి యు దేలో ఏదో వచ్చినా సరే మనకి డూ అనేది రావాలి, కానీ ఇక్కడ డస్ వచ్చింది అనమాట. సో మనకి స్ట్రక్చర్ ఏంటి, WH వర్డ్ వచ్చి డస్ వచ్చి సబ్జెక్ట్ వచ్చి వెర్బ్ వస్తుంది. దేనికి ఇది, ఈ షీట్లకి అనమాట. ఈ షీట్లకి WH వర్డ్ డస్ సబ్జెక్ట్ వెర్బ్ చివరిలో క్వశ్చన్ మార్క్. అదే ఐ వి దేల్ కంటే WH వర్డ్ డూ సబ్జెక్ట్ వెర్బ్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ రాస్తాను, రైట్ ఓ రాంగ్ గా మీరు చెప్పాలి. వాట్ డస్ షీ వర్క్స్, వాట్ డస్ షీ వర్క్స్. నెక్స్ట్ ఇంకోటి రాస్తాను చూడండి, వాట్ డస్ షీ వర్క్. సో ఈ రెండింటిలో ఏది కరెక్ట్ రాంగ్ మీరు చెప్పండి. వాట్ డస్ షీ వర్క్స్ రైటా, వాట్ డస్ షీ వర్క్ రైటా. ఇక్కడ WH వర్డ్ వచ్చింది, తర్వాత షీ వచ్చింది కాబట్టి మనకు డస్ అనేది రావాలి. రెండింటిలో కూడా కరెక్ట్గా ఉంది. చివరిలో ఏం మారింది, ఇక్కడేమో వర్క్స్ ఉంది, ఇక్కడేమో వర్క్ అని ఉంది. మనకి చివరిలో ఏం రావాలి, వెర్బ్ వన్నే రావాలి.
సో వెర్బ్ అంటే బేస్ ఫామ్ ఒకటే రావాలి, ఎస్ఎల్ కంటే ఏం రాకూడదు. కాబట్టి సో మనకి ఫస్ట్ సెంటెన్స్ అనేది రాంగ్, సెకండ్ సెంటెన్స్ అనేది రైట్. ఇక్కడ డస్ వచ్చిందంటే చివరిన ఎస్ రాకూడదు. ఇక్కడ డస్ వచ్చిందంటే చివరిన ఎస్ రాకూడదు. ఇక్కడ డస్ వచ్చినా రాకపోయినా సరే మనకి చివరిలో బేస్ ఫామ్ మాత్రమే రావాలి, ఎస్ఎల్ కంటే ఏమి రావు. ఓన్లీ వర్క్, లైక్, ఈట్ అలాంటి బేస్ ఫామ్ మాత్రమే రావాలి. ఓకే, వాట్ డస్ షీ వర్క్ అంటే కరెక్ట్ ఇది అనమాట మనకి. సో వాట్ డస్ షీ వర్క్స్ చివరిన ఎస్ అనేది రాకూడదు, అది రాంగ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించినట్లయితే వేర్ డస్ హీ గోస్, వేర్ డస్ హీ గో, ఈ రెండింటిలో ఏది రైట్? ఇక్కడ WH వర్డ్ వచ్చింది కరెక్టే, ఇక్కడ డస్ వచ్చింది, హీ వచ్చింది కాబట్టి డస్ ఓకే, ఇక్కడ ఇది రైటే. ఇక్కడ గోస్ వచ్చింది, ఇక్కడ గో వచ్చింది, ఏది రైట్? వేర్ డస్ హీ గోస్ రైటా, వేర్ డస్ హీ గో రైటా? వేర్ డస్ హీ గో అనేది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనకి చివరిలో బేస్ ఫామే రావాలి, వెర్బ్ కి చివరిని ఎస్ఎల్ కంటే రాకూడదు, కాబట్టి ఇది రాంగ్ అనమాట. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని వాట్ క్వశ్చన్స్, వేర్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ వన్, వాట్ డూ యూ లైక్, వాట్ డూ యూ లైక్, వాట్ డూ యూ లైక్, దీని ఆన్సర్ ఏంటి? వాట్ డూ యూ లైక్, నీకు ఏమి ఇష్టము? ఐ లైక్ మ్యాంగోస్, ఐ లైక్ మ్యాంగోస్ అని చెప్పాలన్నమాట. ఐ లైక్ మ్యాంగోస్ అని ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ డస్, నెక్స్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ, సారీ, నెక్స్ట్ వాట్ డస్ యువర్ ఫాదర్, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, మీ ఫాదర్ ఏం చేస్తారు? హీ ఈజ్ ఏ ఫార్మర్, హీ ఈజ్ ఏ ఫార్మర్, హీ ఈజ్ ఏ ఫార్మర్, అతను రైతు. ఓకే, నెక్స్ట్ వేర్ క్వశ్చన్స్ చూద్దాము. వేర్ క్వశ్చన్స్, వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్ అంటే అర్థం ఏంటి? నీవు ఎక్కడ నివసిస్తున్నావు? దీనికి ఆన్సర్ ఏంటి? ఐ లివ్ ఇన్ కాకినాడ, ఐ లివ్ ఇన్ కాకినాడ, ఐ లివ్ ఇన్ కాకినాడ, అయితే ఐ లివ్ ఎట్ కాకినాడ, ఐ లివ్ ఎట్ కాకినాడ. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ డస్ షీ వర్క్, వేర్ డస్ షీ వర్క్, ఆమె ఎక్కడ పని చేస్తుంది? వేర్ డస్ షీ వర్క్ అంటే ఆమె ఎక్కడ పని చేస్తుంది? అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి మనం? షీ వర్క్స్ ఇన్ బ్యాంక్, షీ వర్క్స్ ఇన్ బ్యాంక్ అని చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వెన్ క్వశ్చన్స్ చూద్దాము. వెన్ క్వశ్చన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, వెన్ డూ యూ వేక్ అప్, వెన్ డూ యూ వేక్ అప్, నువ్వు రోజు ఎన్ని గంటలకు నిద్ర లేస్తావు? నువ్వు రోజు ఎన్ని గంటలు లేస్తావు? అప్పుడు ఆన్సర్ ఏంటి? ఐ వేకప్ ఎట్ 6 AM, ఐ వేకప్ ఎట్ 6 AM, ఐ వేకప్ ఎట్ 6 AM. నెక్స్ట్ ఇంకోటి, when does he come, when does he come home, when does he come home, అతను ఎన్ని గంటలకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, అతడు రోజు ఎప్పుడు వస్తాడు? అప్పుడు ఏం చెప్పాలి మనం? ఎట్ 7 PM, అతడు 7 గంటలకు వస్తాడని. ఎట్ 7 PM 7 గంటలకు వస్తాడు. when does he come home, అతను ఎన్ని గంటలకు వస్తాడంటే 7 గంటలకు వస్తాడు. నెక్స్ట్ వై క్వశ్చన్స్. వై అంటే ఎందుకు. చూడండి, వై డూ యూ స్టడీ, వై డూ యూ స్టడీ ఇంగ్లీష్, వై డూ యూ స్టడీ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నావు? వై డూ యూ స్టడీ ఇంగ్లీష్? బికాస్ ఐ వాంట్ టు స్పీక్, I want to speak fluently, because I want to speak fluently, నేను బాగా మాట్లాడడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని అర్థం అనమాట. ఓకే, సో మీకు ఎక్కడి వరకు చెప్పుకున్నా
స్ట్రక్చర్స్ అనేవి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం డౌట్ అన్నా మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చూసినట్లయితే మీకు ఐ యు దేర్ WH రూలు అండ్ ఈ షీట్ WH రూలు ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ నేను ప్రాక్టీస్ లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, వీటికి ఆన్సర్స్ నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రాక్టీస్ టైం. వాట్ డూ యూ ఈట్ ఇన్ ద లంచ్? నువ్వు మధ్యాహ్నం భోజనంలో ఏం తింటావు రోజు? వేర్ డూ యూ గో? నువ్వు రోజు ఎక్కడికి వెళ్తావు? వెన్ డూ యూ వేకప్? నువ్వు రోజు ఎన్ని గంటలకు లేస్తావు? వాట్ డస్ యువర్ మదర్ డూ? మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? సో ఇవన్నీ కూడా నాకు కిందగా వీడియో ఆన్సర్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట, అంటే రెగ్యులర్ గా జరిగే పనులు అనమాట. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా జరిగే పనులు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే రెగ్యులర్ గా జరిగే యాక్షన్స్ కాబట్టి సో వీటి ఆన్సర్ కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు నా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా కోరుచున్నాను. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్లు కామెంట్స్ వల్లే నేను మరింత కంటెంట్ అనేది ఇవ్వడానికి ఆస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ కంటెంట్ తయారు చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఆ ఎఫర్ట్స్ కి అర్థం మీరు సబ్స్క్రైబ్ కామెంట్స్ చేసినప్పుడే నాకు మరింత మంచి కంటెంట్ ఇవ్వాలనే మంచి ఉద్దేశం కలగడం జరుగుతుంది. మరి ఒక కొత్త టాపిక్ తో నేను మరలా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.